ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన వివాదం ఇప్పుడు రచ్చ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే మీడియా సమావేశం పెట్టడం కావచ్చు, నిన్న మోహన్ బాబు ఇంటి దగ్గర మీడియా పర్సన్స్ మీద దాడి జరగడం కావచ్చు, ఇదంతా కూడా పెద్ద కాంట్రవర్సీగా అయింది. ఇప్పుడు మోహన్ బాబు గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. ఇంకోటి, ఆయనకు ఏదైతే ఆయన దగ్గర గన్ ఉండిందో పూర్తిగా పోలీసులు అయితే హ్యాండ్ ఓవర్ చేసేమన్నారు. సో ఆ గన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకోవైపు ఈరోజు యాక్చువల్లీ ఆయన సిపి ముందు హాజరు కావాల్సింది. అంటే నిన్న ఏం జరిగింది, మీరు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉండింది. కానీ ఆయన హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి నేను రాలేను అంటూ కూడా ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో అసలు సినీ ఇండస్ట్రీలో జనరలీ మోహన్ బాబు గారి మనస్తత్వం ఏంది, అండ్ అసలు మీడియా లేనిది అసలు సినిమా వాళ్ళకు ప్రమోషన్ కానీ, లేకపోతే అసలు సినిమా వాళ్ళు ఉన్నారనో, వీళ్ళు సెలబ్రిటీస్ అనో కావడానికి కూడా రీజన్ కూడా మెయిన్ మీడియా. అట్లాంటి మీడియా మీదే దాడి చేయడం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన అండ్ చర్చ కూడా జరుగుతోంది. ఒపీనియన్ తీసుకోవడానికి నేను వచ్చేసాను, సునీల్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఒక డైరెక్టర్. సో మాట్లాడదాం సినీ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ మీడియా మీద దాడి. వీళ్ళు కూడా అందరు కూడా మీడియా లేనిది వాళ్ళు లేరు, వాళ్ళు లేనిది మనం లేవు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిన్న మీరు చూసినారు, అంటే 3 రోజుల నుంచి జరుగుతోంది మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ. మామూలుగా అంటే సినీ ఇండస్ట్రీ అంటే 4 పిల్లర్స్ అండ్ ఈ 4 ఫ్యామిలీస్ అనే చెప్తారు. అట్లాంటిది ఈ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ది ఫ్యామిలీ అని అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళే ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, కానీ అది బయటికి వెళ్ళిపోయింది ఇష్యూ. ఆ తర్వాత మీడియా ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ కవరేజ్ కోసం కొంతవరకు క్యూరియాసిటీగానే ఉంటుంది కాబట్టి నిన్న కూడా అందులో భాగంగానే కవర్ చేయడానికి వెళ్తే దాడి చేసినటువంటి సిట్యువేషన్. ఇదంతా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక రకంగా థిన్ లైన్ ఉంటుందమ్మా ప్రైవసీకి అండ్ పబ్లిసిటీకి మధ్యలో. డెఫినెట్గా మీరు అన్నది సినిమాకి ప్రమోషన్ అవసరం, మీడియా అవసరం, అని పర్సనల్ మ్యాటర్స్ అయినప్పుడు వాళ్ళకి ప్రైవసీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం ఆ బౌండరీస్ సెట్ చేసుకోవడంలో ఇబ్బంది పడతామో ప్రతి సమాజంలో కూడా ఉండే ఇష్యూసే ఇవి. నాట్ ఓన్లీ హియర్, ప్రతి ప్లేస్లో కూడా ఈ మీడియా యాక్టివిజం అనండి, లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్స్ పెట్టి ఇదంతా తీసుకురావటం, ఫ్యామిలీ బయటకు వచ్చినప్పుడు క్వశ్చన్ చేయడం కోసం, ఎందుకంటే సెలబ్రిటీస్ మీద ఉండే ఇంట్రెస్ట్ వల్ల జరిగే మ్యాటర్. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఏ సైడ్ నుంచి జరిగినా కానీ. ఎందుకంటే సెలబ్రిటీస్ కానివ్వండి, బేసికలీ వాళ్ళు ఫస్ట్ ఒక ఫ్యామిలీ, ఒక యూనిట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫాదరు, సన్స్, వాళ్ళ ఫ్యామిలీ, అది అనేది చాలా డెలికేట్ మ్యాటరు. సో అందులో కొన్ని మనస్పర్ధలు రావటం కానీ, వాళ్ళు కూర్చొని సెటిల్ చేసుకోవడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అది పబ్లిక్ అవుతుందో అండ్ ఎవ్రీబడి స్టార్ట్స్ ఓనింగ్ ఇట్, అండ్ ఇట్ బికమ్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అవుతుందమ్మా. ఎస్పెషల్లీ ఆఫ్ లేట్ ఇప్పుడు చూస్తున్నాం, వాళ్ళకి సంబంధించిన మ్యారేజెస్ కానివ్వండి, సెలబ్రిటీస్ మ్యారేజెస్ కానివ్వండి, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ కానీ సినిమా అనే దానికంటే ఎక్కువగా చర్చించుకోబడ్డం అన్నది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎందుకంటే సెలబ్రిటీహుడ్ దేని వలన వచ్చింది అన్నది ఆ టాపిక్ గురించి మాట్లాడాలి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ తాలూకా స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ మీద డిస్కస్ చేయండి, దర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ పర్సనల్ లెవెల్లోకి ఎప్పుడైతే వెళ్తుందో అదొక హర్టింగ్గానే ఉంటుంది ఎవరికైనా కానీ. ఎందుకంటే మీడియాలో ఒకసారి వచ్చిన తర్వాత అది అక్కడ ఉండిపోతుంది. ఈ సమస్యలన్నీ తొలగిపోతాయేమో కానీ మీడియాలో మనం చేసుకున్న వివాదాలు ఇవన్నీ కూడా నిలిచిపోతాయి. అది చాలా అన్ఫార్చునేట్ అమ్మ. సో ఏమైనా ఇండస్ట్రీ పరంగా ఒక ఇంపార్టెంట్ ఫ్యామిలీ ప్రొడక్షన్లో ఉండటం కానీ, సినిమాకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసింది ఆ ఫ్యామిలీ. ఆ ఇద్దరు హీరోలే, పిల్లలు ఇద్దరు కూడా హీరోలు, విష్ణు గారు కానీ మనోజ్ గారు కానీ ఒక పాపులారిటీ ఉన్న హీరోస్, అండ్ ఒక మంచి స్టేచర్తో ఉన్న ఒక పర్సన్ లైక్ మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ న్యాచురల్లీ పబ్లిక్ ఏంటంటే ఎమ్యులేట్ చేయాలనుకుంటుంది, అలాంటి వాళ్ళలా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇది కొంచెం బాధాకరమైన ఇష్యూ. సో ఫ్యామిలీ డిస్ప్యూట్ అన్నది డెఫినెట్గా యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఆ ఫ్యామిలీలో ఉన్న అన్ని లొక్కులు సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయ్యి దే ఆల్ కమ్ యునైటెడ్ అండ్ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీగా వాళ్ళందరి ముందు మళ్ళీ వస్తారని నేనైతే నమ్ముతున్నాను. బట్ వాట్ ఎవర్ దట్ ఇన్సిడెంట్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అమ్మ. మీడియా యాక్టివిజం కూడా క్వశ్చనబులే. అంటే ఎక్కడ బౌండరీ ఉండాలనేది గతంలో కూడా శ్మశానంలో కవరేజ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఎక్కడ ఆగాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్.
అది సెలబ్రిటీస్కి అంతే వర్తిస్తుంది, అలాగే మీడియాకు కూడా వర్తిస్తుందమ్మా. బీయింగ్ ఏ మీడియా పర్సన్ నేను చెప్తున్నా, నాట్ జస్ట్ ఓన్లీ అ ఫిల్మ్ పర్సనాలిటీ, ఐఎమ్ ఆల్సో ఎ జర్నలిస్ట్. సో ఆ రెస్పాన్సిబిలిటీలో ఆ లైన్ మనం సెల్ఫ్ రెగ్యులేటరీ లైన్ మీడియా కూడా గీసుకోవాలి, అలాగే సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పబ్లిక్ కండక్ట్ హ్యాస్ టు బి మోర్ అప్రోప్రియేట్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. అండ్ ఐ ఆల్సో ఫీల్ ది సేమ్. సెలబ్రిటీస్ అనగానే సార్, అంటే జనరల్లీ ఇప్పుడు మోహన్ బాబు గారి పర్సనల్గా ఇప్పుడు దాడి చేశారు కాబట్టి ఆయన కోపిస్టా అనేది ఒక్కటి క్వశ్చన్ రైజ్ అవుతోంది సార్ ఇన్ జనరల్లీ. అంటే నిన్న అట్లా మీడియాలో వస్తున్న వార్తలు చూసి అట్లా కోపంతో కొట్టడం జరిగిందా, లేకపోతే జనరల్లీయే ఆయన కోపిస్టియా ఒకటి? అంతమంది బౌన్సర్లు ఉంటారా సార్? ఎవరైనా సరే సెలబ్రిటీస్ ఇంటి దగ్గర అంతమంది బౌన్సర్స్ ఉంటారా? ద ఇన్సిడెంట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ ఇన్సిడెంట్ తాలూకా గ్రేవిటీ బట్టి వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ తీసుకోవటం అనేది టోటల్గా పర్సనల్ చాయిసే. దట్ మనం దాని గురించి క్వశ్చన్ చేసే అథారిటీ కానీ ఇంకొక ఆలోచన కానీ మనకు ఉండాల్సిన అవకాశం ఏం లేదమ్మా. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇట్స్ నాట్ ప్రైవేట్ ఆర్మీ యాజ్ సచ్. వాళ్ళు ఏమైనా గన్స్ లాంటివి ఏమన్నా ఇల్లీగల్గా ఏదైనా వెపన్ హోల్డ్ చేస్తే మీరు క్వశ్చన్ చేయాలేమో తప్ప, అదర్వైజ్ వాళ్ళ సెక్యూరిటీ కోసం కానీ వాళ్ళ వాట్ ఎవర్ రీజన్స్ దే హ్యావ్, అది వాళ్ళు ఎలాగ లీగల్ సిస్టమ్ ఉంది. లక్కీలీ వీఆర్ ఇన్ ఎ డెమోక్రటిక్ సెటప్. ఒక లీగల్ సిస్టమ్ ఉంది, పోలీసింగ్ వ్యవస్థ ఉంది, అండ్ అలాగే లా ఉంది, లిటిగేషన్ ఉంది. ఏదైనా కానీ ఒక ఫ్యామిలీ ఒక సివిల్ మ్యాటర్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది. బట్ మీరు అన్నట్టు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఆ స్పేస్లోకి ఎవరైనా కానీ మనం వెళ్ళొచ్చు, వాళ్ళ మీద జడ్జిమెంట్ ఇవ్వచ్చు, కామెంట్ చేయొచ్చు అనే ఒక మైండ్ సెట్ జనరల్ పబ్లిక్ కూడా ఉండొచ్చు. ఆఫ్ లైట్ మనకు వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యామిలీని ఓన్ చేసుకోవాలని వెళ్తూ ఉంటారు. ఇది ఒక రకంగా కేవలం సెలబ్రిటీస్కే కాకుండా ఇప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో కూడా సోషల్ మీడియా వలన అదొక ఏ ఫ్యామిలీలో ఏ చిన్న ఇష్యూ అయినా ఒక ఎక్స్ట్రా మ్యాటర్ ఏది వచ్చినా కానీ అది మీడియాకి రావటం, పబ్లిక్ అవ్వటం, అటు సైడ్ ఇటు సైడ్ కూర్చోవటం, మాట్లాడడం అనేది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ అన్నది వి ఆల్ షుడ్ యాక్సెప్ట్. ఎందుకంటే వీఆర్ ఆల్సో ఈక్వల్లీ ఫ్యామిలీ అందరికీ ఉంది. మనం కేవలం గట్టు మీద ఉన్నంత వరకు ఒకలా ఉంటుంది మైండ్ సెట్, మనం నీటిలో ఉన్నప్పుడు ఒకలాంటి మైండ్ సెట్ ఉంటుంది. బట్ మనం అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏం కోరుకుంటాం అన్నది అన్ని సైడ్స్ కూడా ఆలోచించుకోవాలి, ఇంక్లూడింగ్ మీడియా. కానీ అంటే పబ్లిక్ అయిపోయిన తర్వాత దాన్ని ఏమి మనం వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి షూట్ చేయట్లేదు కదా, ఇంట్లోకి వెళ్ళి మనమేం తొంగి చూడట్లేదు కదా, వాళ్ళే వచ్చి పబ్లికల్లీ చెప్పారు కాబట్టి కవరేజ్ కోసం వెళ్ళాం కదా అనేది కూడా. డెఫినెట్గా వాళ్ళు ఒక ప్రెస్ మీట్కి ఇన్వైట్ చేసినప్పుడు దాన్ని కవర్ చేయటం అన్నది ఎలాంటి ఆక్షేపణ లేదమ్మా. ఈ పాపరాజీ అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో వెంటపడి మనం తీసుకొని వాళ్ళని ఒక డెలికేట్ సిచ్యువేషన్లో గుచ్చి అడగటం అనే ఒక క్వశ్చన్, ఆ యాంగిల్ ఆఫ్ జర్నలిజం ఏదైతే ఉందో దట్ ఈస్ అన్వారంటెడ్ ఫర్. ఎందుకనంటే అది సమాజానికి డైరెక్ట్గా రిఫ్లెక్షన్ ఉన్నదేమీ కాదు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఏదైనా వర్క్ ఇఫ్ ఇట్ ఈస్ సొసైటీని హార్మ్ చేసే ఒక క్రైమ్ అయితే మీకు గుచ్చి చేసే రైట్ ఎవ్రీ జర్నలిస్ట్ అది ఉంటుంది. బట్ ఇన్ మై పర్సనల్ స్పేస్లో, నా పర్సనల్ బౌండరీలో నేను ఏం చేసినా కానీ లీగల్ పర్వ్యూలోకి రానంత వరకు ఐ హ్యావ్ మై ప్రైవసీ. దట్ షుడ్ బి రెస్పెక్టెడ్. మోహన్ బాబు గారు కోపిస్టా? అది సబ్జెక్టివ్ అమ్మ. ఒక్కొక్క మైండ్ సెట్, దాని కోపం అనే దానికి ఒక రేంజ్ కానీ వాళ్ళ అవసరం, వాళ్ళ రిక్వైర్మెంట్ అది ఎలా ఉంటుంది అనేది ప్యూర్లీ అది ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు. ఆ ప్రొఫెషనల్కి సంబంధించిన దాంట్లో కొన్ని కామెంట్స్ వస్తూ ఉండొచ్చు. అది టోటల్గా అది వర్క్కి సంబంధించిన దాంట్లో డిసిప్లిన్ అని కొంతమంది అనొచ్చు, లేకపోతే దాని కోపం అని కొంతమంది ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ హియర్ టు డిఫెండ్ ఎనీబడి ఆర్ అక్యూజ్ ఎనీబడి బికాస్ ఐఎమ్ నో పార్టీ టు దట్. వాళ్ళకి తెలిసినంత వరకు ఏదైనప్పటికీ కూడా యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ లీగల్ లిమిట్ని క్రాస్ చేయనంత వరకు మనం దాన్ని క్వశ్చన్ చేసే అథారిటీ మనకు ఉండదు. ఒకవేళ లీగల్గా అయితే అది తప్పు జరుగుతుంది, ఒక మనిషి మీద యాక్ట్ చేయడం కానీ లేకపోతే వైలెంట్గా బిహేవ్ చేయడం అనేది కానీ ఇఫ్ ఇట్ ఈస్ పనిషబుల్, దాన్ని డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించాలి. ట్రెస్పాసింగ్ ఎంత తప్పు అలాగే ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఈక్వల్లీ మనం ఆక్షేపించాల్సిన ఒక మ్యాటరేనా. ఇప్పుడు మనోజ్ గారు మొన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సార్. అంటే చాలా దెబ్బలు తాకిన పరిస్థితి ఉంది, కంప్లీట్లీ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సిట్యుయేషన్ ఉంది. అంత తండ్రికి అంత కోపం ఉంటుందా కొడుకు మీద? సో టోటల్గా అది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లేకపోతే కౌంటర్ కంప్లైంట్ మీద ఆధారపడి చేయవలసిన ఇన్వెస్టిగేషనే తప్ప మనం చేయాల్సిన జడ్జిమెంట్ కాదా అనేది నా పర్సనల్ ఒపీనియన్ అమ్మ. ఎందుకంటే బికాజ్ వీ హ్యావ్ ఫార్చునేట్లీ
ఒక ప్రాపర్ ఒక లీగల్ వ్యవస్థ ఉంది, అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నప్పుడు అది ఏమిటి, ఆ ఎక్విజేషన్లో నిజానిజాలు ఎంతవరకు అది జరిగింది, ఎవరు దాన్ని పర్పెట్రేట్ చేశారు అనేది డెఫినెట్గా నిర్ధారణకు వస్తుంది. అండ్ ఇట్ మే టేక్ సమ్ టైం, మన సెటప్స్లో కొంత టైం తీసుకోవచ్చు, కానీ డెఫినెట్గా అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి, ఒక సివిల్ మ్యాటర్ కాబట్టి అది ఎమికబుల్గా సెటిల్ అవ్వాలి, అవుతుంది అని మన అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలన్నది నా ఒపీనియన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిమినల్ అఫెన్స్ దెన్ డెఫినెట్గా మనం వీ షుడ్ ప్రొటెస్ట్ ఇట్ వెహిమెంట్లీ. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఎ సివిల్ మ్యాటర్ అది డెఫినెట్గా అమికబుల్గా సెటిల్ అయిపోతే వీ ఆల్ షుడ్ ఫీల్ హ్యాపీ. నిన్న మోహన్ బాబు గారు ఒక ఇమోషనల్ ఆడియో రిలీజ్ చేయడం జరిగింది మనోజ్ని బేస్ చేసుకుని, ఆర్ మనోజ్ గురించి. ఆ తర్వాత ఈరోజు విష్ణు మాట్లాడినరు, క్షమించండి అని అడిగినరు. అండ్ మనోజ్ అయితే ఇవాళ మళ్ళీ అగైన్ ఏడ్చిన సిట్యుయేషన్. సో అందరు కూడా మీడియా బేస్డ్గానే మళ్ళీ వాళ్ళ మెసేజ్ని పాస్ చేస్తున్న సిచ్యువేషనే కనిపిస్తోంది సార్. ఇంకా మనోజ్ ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, నేను ఆధారాలతో సహా వస్తాను అని. అంటే ఈ వివాదం ఇంకా సద్దుమణిగిన పరిస్థితి కనిపించట్లేదు, ఇంకా కొనసాగుతోంది. ఎందుకు ఇట్లా? ఎవరు కూడా అంటే సినీకి సంబంధించిన పెద్దలు ఎవరు ఇన్వాల్వ్ అవుతలేరా, సాల్వ్ చేసే ప్రయత్నం చేయట్లేదా, ఎందుకు? ఈ ఆస్పెక్ట్లో డెఫినెట్గా అందరూ ఆ పర్సనల్ బౌండరీలోనే ఉంటారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఇష్యూయే. సినిమా అనేదే కాదు, వేరెవర్ దెర్ ఇస్ వెల్త్ దెర్ కుడ్ బి అ డిస్ప్యూట్. ఆ డిస్ప్యూట్ని వాళ్ళ స్కేల్స్లో, అంటే అంటిల్ అండ్ అన్లెస్ అడిగితే తప్ప ఎవరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఎవరికి ఎలాంటి రైట్ లేదు. ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు సినిమా అనుకోండి, ఒక డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది అనుకోండి, దెన్ దానికి సంబంధించిన లీగల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, వీళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సినిమా, ఇట్స్ నథింగ్ టు డూ విత్ సినిమా కదా ఇక్కడ. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ డిస్ప్యూట్, వాళ్ళ ఆర్బిట్రేషన్ వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ లాయర్స్ చేసుకోవాలి, ఏదైనా కానీ వాళ్ళు చేయాలి అంటిల్ అండ్ అన్లెస్. బట్ వాళ్ళు అడిగితే తప్ప ఎవరు కూడా ఇంటర్వ్యూన్ అవ్వడానికి ఎలాంటి ఆస్కారం లేదు. బట్ అందరూ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమిటి అంటే, అందరూ కూడా ఇంత కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులు సినిమా అనే ఒక గొప్ప దీనికి. సో వాళ్ళందరిలో ఇలాంటి ఏ సమస్య ఉన్నా కానీ, ఎవరిలో చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ అది రెక్టిఫై అవ్వాలి అని. ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందే అంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయనే కదా, అది కూర్చొని డిస్కస్ చేసుకొని అవి క్లియర్ అయిపోవాలి. ఒక హెల్దీ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఒక గ్రూప్ ఫోటో తొందరగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఎంతోమందిలో నేను కూడా ఒకడిని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది ఈ వివాదం ఎలా ఉన్నా సరే పర్సనల్ మ్యాటర్, అది మీడియా మీద దాడి డెఫినెట్లీ ఖండించాల్సిందే. బట్ లిమిట్ని దాటి కూడా ఎవరైనా సరే ఆ లిమిట్ ఆర్ ఆ సెన్సిటివ్ లైన్ని క్రాస్ చేసినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మోహన్ బాబు గారు ఆల్రెడీ సినీ ఇండస్ట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు, ఆ ఫ్యామిలీ కూడా. సో వాళ్ళు తొందరగా కలిసి ఉండాలి. అండ్ అగైన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక గ్రూప్ ఫోటో దిగి దాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే నిజంగానే ఈ వివాదంకి ఫుల్ స్టాప్ పడుతుంది అని చాలామంది, అంటే ఆయన ఫ్యాన్సే కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కోరుతుంది కూడా ఇదే.